170 యాక్ట్ ని సవరించే ఉద్దేశం లేదనేది ఒకటి చెప్పాను. రెండవది, పర్యాటక అభివృద్ధి చేసినప్పుడు కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి గిరిజనుల్ని భాగస్వాముల్ని చేసి మాత్రమే పర్యాటకంగా అభివృద్ధి చేయాలనేటువంటిది ఈ ప్రభుత్వం యొక్క నిర్ణయం అని చెప్పాను. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలను అభివృద్ధి చేయడం కూడా అనేటువంటి విషయం కూడా చెప్పాను. వారు మళ్ళీ అడిగిన ప్రశ్న కూడా అదే సమాధానం వర్తిస్తుంది. అయితే విషయంలోకి వెళ్ళవలసి వస్తే, గతంలో విషయం మీరు చెప్పారు, గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఎంత అన్యాయం జరిగింది, గిరిజన ప్రాంతాల్లోని భూమి ఎంత అన్యాక్రాంతం అవడానికి ప్రయత్నం జరిగింది, విశాఖపట్నంలో ఉండే ఎర్రమట్టి దిబ్బల్ని ఎవరు ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారు, ఇవన్నీ బయటికి లాగండి. ఆ రోజు ఆ ప్రభుత్వంలో ఉండే పెద్దలు ఎర్రమట్టి దిబ్బల్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించలేదా? ఇవాళ మీరు ఏదో చెప్తున్నటువంటి అంశం కాదు, ఇవాళ మేము స్పష్టంగా చెప్తున్నాం. గిరిజన ప్రాంతాల్లో జరిగే ప్రతి అభివృద్ధిలో కూడా ఆ స్థానికంగా ఉండేటువంటి గిరిజనుల్ని ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఎక్కడా కూడా గత ప్రభుత్వం చేసిన విధంగా అన్యాక్రాంతం చేయడానికి ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు. ఒకవేళ అలా చేసిన వాటిని కూడా వెనక్కి తిరగదోడినటువంటి నేపథ్యం కూడా ఈ ప్రభుత్వానికి ఉందనేటువంటి మాటను స్పష్టం చేస్తా ఉన్నాం. మీకు ఎంత కన్సర్న్ ఉందో అంతకు మించి కన్సర్న్ ని గిరిజన ప్రాంతాల మీద మాకు ఉంది, ఈ ప్రభుత్వానికి ఉంది. గిరిజనులు అభివృద్ధి చేయడమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. పర్యాటక రంగం మేరకు 100% దాన్ని అభివృద్ధి చేస్తామనేటువంటి మాటని తమ ద్వారా తెలియజేస్తున్నారు.